వికారాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, సమీక్షా సమావేశాలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ అంశాల గురించి మా వికారాబాద్ ఆకాశవాణి ప్రతినిధి నరేందర్ అందిస్తున్న సమగ్ర నివేదికను ఇప్పుడు తెలుసుకుందాం. జిల్లా వ్యాప్తంగా 2024-25 సీజన్కు 126 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. వీటిలో 34 ఐకేపీ, 61 పీఏసీఎస్, 31 డీసీఎంఎస్ ఏజెన్సీల ద్వారా 108 కేంద్రాల్లో దొడ్డు రకం వరిధాన్యం, 18 కేంద్రాల్లో సన్న రకం వరి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 1,05,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకునేలా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎండబెట్టిన, చెత్త, తేమ లేని వరిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. రైతులు నీటి కుంటల నిర్మాణాలను చేపట్టేలా అధికారులు అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో కొత్తగడి పాఠశాలలో సీడ్ స్వచ్ఛంద సంస్థ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా డీజీడబ్ల్యూ రవిశంకర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా భూగర్భ జలాల అదనపు వినియోగం, వృధాను నియంత్రించడానికి ఆరుతడి పంటలను ఎంచుకుని బిందు సేద్యం పద్ధతులను పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఎస్ నాగబ్రహ్మచారి పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఫ్రీక్వెన్సీ నేవీ రేడార్ కేంద్రాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేవీ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. గత 30 సంవత్సరాల నుండి మన దేశం కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని రక్షణ మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ శాఖకు సంబంధించి నేవీ రేడార్ స్టేషన్ను ప్రారంభించుకోవడం హర్షణీయమని, మిషన్ను తయారు చేసే అన్ని వ్యవస్థలు హైదరాబాద్ కేంద్రంగా గుర్తింపు పొందిందని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, కాలే యాదయ్య, బి మనోహర్ రెడ్డి, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో అమృత్ 2.0 డిజిటల్ సర్వే శరవేగంగా కొనసాగుతోంది. రాబోయే 20 సంవత్సరాల్లో ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 మున్సిపాలిటీలు ఎంపిక కాగా వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, తాండూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో గత నెల 16వ తేదీన, తాండూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 1న డిజిటల్ డ్రోన్ సర్వే ప్రారంభమైంది. సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన ఈ కార్యక్రమం కింద పట్టణ విస్తీర్ణంతో పాటు ప్రభుత్వ అటవీ భూములు, నివాసాలు, కుంటలు తదితర వాటిని గుర్తించి బేస్ మ్యాప్ సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 స్కీమ్ కింద రాష్ట్రంలో 50,000 నుంచి 1,00,000 జనాభా కలిగిన 20 మున్సిపాలిటీలను మాస్టర్ ప్లాన్ డిజిటల్ సర్వే చేయడం కోసం ఎంపిక చేసింది. ఈ మాస్టర్ ప్లాన్ సర్వే సహాయంతో పట్టణంలో ప్రాంతాల వారీగా ఉపరితలం ఎత్తు, పరిస్థితులు, రోడ్లు, ఇళ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్లు, సెల్ టవర్లు, టాయిలెట్లు, రిజర్వాయర్లు, మార్కెట్లు, వైకుంఠ ధామాలు ఇలా ప్రతిదీ చిత్రాలతో విభాగాల వారీగా సేకరించి బేస్ మ్యాప్లను తయారు చేస్తారు. దీనిని ఆధారంగా చేసుకుని రాబోయే 30-40 సంవత్సరాల అవసరాలకు తగ్గట్లు అధికార యంత్రాంగం కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తుంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన ఒక బంగారు తాకెట్టు కంపెనీ మోసానికి పాల్పడిందన్న ఆరోపణపై ఆ బ్యాంకు మేనేజర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. ఈ నెల 17-18 తేదీల్లో జరిగే ఈ పరీక్షల కోసం 31 కేంద్రాలను గుర్తించారు. వికారాబాద్లో 20, తాండూరులో 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 10,196 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. పరీక్షా పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ను అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ పరిశీలించారు.